అమృతపుత్ర భారత వీర పంచపాండవులు 5 మంది ఒకనాడు భగవాన్ కృష్ణుణ్ణి ప్రార్థించారు. ప్రభు, తీర్థయాత్రలకు పోదాం, నువ్వు మాతో ఉంటే నిత్యం ఉత్సవమే. నిత్యోత్సవం భవేత్తేషాం ఏషాం హృదిస్థో భగవాన్ నిత్యశ్రీ నిత్య మంగళం మంగళాయతనో అరిహి. లోకమాన్యుడు తిలక్ మహాశయుడు ఇలా గీతా రహస్యంలో బోధించాడు. నిత్యోత్సవం భవేత్తేషాం, ఎవరికి నిత్యం జీవితం ఉత్సవాలతో ఊరేగింపులతో జరుగుతుందంటే సచ్చిదానంద గణ విగ్రహుడైన ఆ శ్రీహరిని ఎవడు తన హృదయ సీమలో పెట్టి ఆరాధిస్తుంటాడో వాని జీవితం నిత్యోత్సవం భవేత్తేషాం. వానికి ఎటువంటి చింతలు బాధలు సమీపించలేవు. అటువంటి వారి హృదయంలో నిత్యశ్రీ నిత్యమంగళం నిత్యం శ్రీ మహాలక్ష్మి ఎవరి కంటి వీక్షణాలకు కను వీక్షణాలకు నిరంతరం చేతులు కట్టుకొని శ్రీహరి యొక్క ఆజ్ఞను పరిపాలించుటకు నిరంతరం సిద్ధంగా ఉంటుందో అలాంటి విశ్వవిభుడు సచిదానంద చక్రవర్తి నిత్యశ్రీ నిత్య మంగళం మంగళాయతనో అరిహి, సమస్త మంగళములకు మూల పురుషుడు ఆ పరమాత్మను నిత్యం ఆరాధించడమే ఈ మానవ జన్మకు సార్థకం. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంగ్రెల్లక వీరునే మనుమతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మనసు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. చూడు, ఏది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమ పదవి? ముల్లోక చక్రవర్తి హిరణ్యకశిపుడు తన పసిబిడ్డను అడిగితే ఏమన్నాడు? తండ్రి, విష్ణునందుల్లము చేర్చి, అంటే విశ్వవ్యాపకుడైన ఆత్మతత్వంపై దృష్టి నిలిపి ఆ నిశ్చల స్థితిలో నిర్మల మానసంతో నిత్యానందుడై జీవించే ఆ బ్రహ్మవేత్త ఒక్కడే పరమ సౌఖ్యాన్ని పొందగలడు. బ్రహ్మానంద ప్రదాత. ఎల్ల శరీరదారులకు, ఈ శరీరం ధరించిన ప్రతి ప్రాణికి తన బిడ్డలపై, తన ఇంటిపై, తన ఊరిపై మమకారం ముసురుకొని ఉంటుంది. భయంకరమైన ఈ మమకారమని బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తుంటాయి ప్రతి మనిషిని. కనుక ఈ మమకారమే పెద్ద కార్యం. అహంకారం ఇంకా ఘోరం. ఈ మమ అహం ఈ రెండు పోతే వాడు ధన్యుడు. యశోదమ్మ బాలకృష్ణుణ్ణి కట్టివేద్దామని తాడు తీసుకొని వచ్చి చుట్టింది, కానీ 2 అంగుళాలు తక్కువే. మరలా ఇంకో తాడు తెచ్చింది, కట్టబోతే 2 అంగుళాలు తక్కువే. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి ఎంత కట్టినా 2 అంగుళాలు తక్కువే. చివరికి అమ్మకు అల్లుపొచ్చి, అయ్యో నిన్ను కట్టలేకపోతున్న పనులన్నీ ఇంట్లో గుట్టగుట్టగా ఉండయి, ఎట్టదా నీ పోడు పడలేకపోతున్నా అని కన్నీరు మున్నీరై ఎప్పుడు కరిగిపోయిందో గోవిందుని హృదయం ద్రవించింది. అంతే, అమ్మలో అహంకారం అణిగింది, గోవిందునిలో అనుగ్రహం పొంగింది. ఇంకేముంది? తాను కట్టుబడ్డాడు. మిత్రమా, మమకారం అహంకారమే ఆ 2 అంగుళాలు. ఆ రెండింటిని కొట్టేస్తే భగవంతుణ్ణి పట్టేస్తావు. మనం టెంకాయ కొడతాం, 2 ఒప్పలు. చూడు ఎంత ప్రేమతో ఆ 2 ఒప్పలే దేనికి గుర్తు? ఆ 2ని కొట్టివేయి. ఏది? అహంకారం మమకారమే ఆ 2 చిప్పలు. ఆ చిప్పలు కొట్టేస్తే నీ స్వాతి చిప్పలో ఆత్మ అనే ముత్యం దర్శనమిస్తుంది. మిత్రమా, గుళ్ళో మాత్రం టెంకాయలు కొడతావు, బజారుకు వస్తే తలకాయలు కొడతావు. ఎట్టరా నువ్వు బతికేది? చూడు, ఒక్క తప్పును చేసి దాన్ని కప్పిపుచ్చుకుంటే ఆ అబద్ధం ఒక్కటికి 1000 అబద్ధాలు, ఇంకా ఎక్కువ లక్షైన అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మిత్రమా. కనుక అబద్ధాన్ని నిర్భయంగా ఒప్పుకుంటే ఒక్కదానితోనే
శిక్ష తగ్గుతుంది. అబద్ధాలు ఆడే కొద్దీ అదొక ఆట. కానీ ఈ ప్రపంచంలో భూమాత ఏమంటూ గర్జించింది? నాయనా, ఈ ప్రపంచంలో ఎంతటి దుర్మార్గుణ్ణైనా దురాచారినైనా నేను భరిస్తా, కానీ అసత్యం పలికే వాణ్ణి భరించడం నా చేత కాదని భూమాతే దుఃఖించింది. కనుక ఈ ప్రపంచంలో కళ్ళు తాగిన వాణ్ణి కళ్ళు ముచ్చనకూడదు. కళ్ళలాడేవాడే కళ్ళు ముచ్చు కంటే ఘోరమైన కర్మి. కనుక క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరిత గతి. మిత్రమా, ఈ క్షణం నీదనుకున్నావు, మరుక్షణం ఏమైపోతావు. ఈ క్షణంలో ఉన్న చిత్తం మరుక్షణంలో బాధలను దుఃఖాలను నీ భుజాన పెట్టి నీ జీవితాన్ని కుంగదీస్తుంది. కనుక క్షణం చిత్తం క్షణం విత్తం. ధనం కూడా అంతే. విత్తం అంటే ధనం, చిత్తం అంటే మనసు. ఈ రెండు మనిషిని తృప్తిగా ఉండనియవు. మన మనసు అంటే ఒక పుష్పక విమానం. ఈ పుష్పక విమానంలో నువ్వు కూర్చున్నా ఒక్కనివనుకుంటే ఇంకొక్కనికి చోటు తీసి పెట్టే ఉంది. మన భారతదేశం అంతా కూర్చున్నా ఇంకొక్కని చోటు, ఇంకా 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 అంటే ప్రపంచమంతా వచ్చి కూర్చున్నా, 14 లోకాల మంది వచ్చి కూర్చున్నా ఇంకొకని చోటే ఉంటుంది. చూడు బాబు, చిన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్నా చిన్నప్పుడు ఏమని చెప్పుకునే వాళ్ళం? ఏమి, నువ్వు ఎన్నెన్న అనుకో, నాది ఒకటి ఎక్కువ పో. అంటే ఆ ఒక్కటి ఎప్పటికీ పరమాత్మే. ఆ ఒక్కటి ఎప్పుడు ఒక్కటిగానే ఉంది మిత్రమా. అది రెండు కాదు. ప్రారంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, ఈ 3 వాదముల యొక్క ప్రతిపాద్య స్వరూపమై ఏముంది? ఆ పరమ సత్యం వివర్తవాదం. సౌత్ ఇండియన్ స్కాలర్స్, 3 సౌత్ ఇండియన్ స్కాలర్సే శ్రీ శంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు 3 దక్షిణ భారతదేశంలోనే ప్రభవించారు. అయితే నీ స్థాయిని బట్టి స్థానాన్ని స్వీకరించు మిత్రమా. ఆయుధంలోనే బలముందనుకుంటే పడిపోతావు. మనసులో ధైర్యం కోల్పోతే ఆయుధం ఏం చేయగలదు? కనుక మనోధైర్యం కంటే ఆత్మధైర్యం 1,000 రెట్లు గొప్పది. ఆత్మబలంతో జీవించడమే ప్రతి మనిషికి ఉన్నతమైన విజయం. ఆత్మ విజయం అంటే ఆత్మ ఎన్నడూ మరణించదు. ఆ మర్మం తెలుసుకొని ఆ జ్ఞాన దృష్టితో జీవించు. నజాయతే మ్రేతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అదో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే అన్యమానే శరీరే. మిత్రమా, నీ శరీరం చంపబడిన, ముక్కలై రాలిపోయిన, నీ దేహం ఒక్కలై వాలిపోయినా కాలిపోయినా నాయం నా అయం ఇది అన్నడు. అంటే ఈ ఆత్మ ఎన్నడు జాయితే పుట్టలేదు, మ్రియతే చావలేదు. ఇలాంటి పరమ సత్యమైన అజ అంటే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం నీవై ఉన్నావు. ఈ పరమ సత్యాన్ని సందర్శించు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. మిత్రమా, అఖండ మండలాకారం అంటే ఖండన లేక అఖండమై పరిపూర్ణ సత్తా స్వరూపం, సచిదానందాత్మ స్వరూపం అఖండ మండల ఆకారమై భాషిస్తుందని గుర్తించు. వ్యాప్తం ఏనా చరాచరం అదే వ్యాపక శక్తి. ఏనా చరా అచరం ఏమి స్థావర జంగమాత్మకమైన ప్రపంచాన్ని తనలోని ఇమిడ్చుకున్నది. అలలన్నింటినీ
కెరటాల, సుడిగుండాల సమస్తానికి మూలం జలమొక్కటే ఆధారంగా చైతన్య సింధువులో మిత్రమా, చైతన్య సింధువైన నీ ఆత్మలో ఈ జననాలు, మరణాలు, ఈ కెరటాలు ఎప్పుడు వీస్తుంటాయి. కనుక నీవు తల్లి గర్భం నుండి పుట్టక ముందు, పుట్టినావంటే గడ్డన పడితేనేనా, తల్లి గర్భంలో లేవు, నువ్వు బతికే ఉన్నావు. అంతకుముందు తండ్రి గర్భంలో బతికే ఉన్నావు. అంతకుముందు తండ్రి గర్భంలోకి రాకముందు కూడా ప్రకృతి స్వరూపంతో ఉండనే ఉన్నావు. అంతకుముందు కూడా అంటే పరమాత్మ అనాదిత్వ నిర్గుణత్వాత్ పరమాత్మాయ మవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ ఆత్మ ఎన్నడూ దేని చేత అంటపడదు, దేని చేత తగలబడదు. కారణం మిత్రమా, అంటరానితనం మహానేరం. ఏది, ఈ ఆత్మను ఎవడు ఈనాటికి అంటలేదు. అంటినాడు అంటే అది అల్పమవుతుంది. యదృశ్యం తన్నశ్యం. కనుక సతరతి సతరతి స్తారాం లోకయతి. తాము తరిస్తూ లోకాన్ని తరింపజేసుకుంటూ జీవించే వాళ్ళే మహాత్ములు. ఒక నది ఏ విధంగా తాను ప్రవహిస్తూ అనేక ప్రాణికోట్లకు జీవనాధారాన్ని కల్పిస్తూ, కలిగిస్తూ, శాంతిని ప్రసాదిస్తూ తన ప్రియుడైన సముద్రాన్ని చేరుకుంటుందో, అలాగే తాము తరిస్తూ లోకాన్ని తరింపజేసుకుంటూ జీవించడమే మహాత్ముల యొక్క కర్తవ్యం. ఒక భక్తుడు భగవంతుని నామం పాడుకుంటూ పోతున్నాడు. ఒక పెద్ద మనిషి చూసి, ఏం నాయనా, భగవంతుడు ఒకసారి ఉన్నాడు కదా, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, ఇంకెందుకు తిరగడం అన్నాడు. అప్పుడు ఆ ప్రేమమూర్తి నవ్వుతూ, నాయనా, అంతటా ఉన్న దేవుణ్ణి అంతటా తిరుగుతూ, పాడుతూ, స్తుతిస్తూ జీవించాలని ఆకాంక్ష నాయన. కనుక మిత్రమా, ఎక్కడి దాకా స్వామి నీ ప్రయాణం? ఆ నుండి ఆ దాకా, ఈ నుండి ఈ దాకా. అంటే ఆ అంటే అహంకారం తెగ్గొట్టి, ఆ అంటే ఆత్మారాముని దాకా, ఈ అంటే ఇహభ్రాంతి మమకారం, దీన్ని కొట్టేసి ఈ అంటే ఈశ్వరుని దాకా, అంటే ముక్తిధామం దాకా నా ప్రయాణం అన్నాడు గురువుగారు. కనుక మిత్రమా, తెలుసుకుంటేనే మహిమ, తెలియకుంటే బ్రతుకంతా తపన. కనుక విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్యను సంపాదించు, గురువులను ఆశ్రయించు, పవిత్రమైన బ్రహ్మ విద్యను సంపాదించి తరతి శోకమాత్మవిత్. ఒక ఆత్మజ్ఞానం పొందినవాడి ఈ భవసాగరాన్ని సులభంగా దాటగలడని సనత్ కుమారుడు నారద మహర్షికి ఆత్మజ్ఞానం బోధించాడు. ఓం తాత్స.